హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు సైన్ ఇన్ అంటే నేను ఎక్కువ ఎంబీ ఇచ్చినప్పుడు 5 ఎంబీ కంటే ఎక్కువ ఉంటే ఇంపోర్ట్ కాదని చెప్పినా కదా. కొత్త వాళ్ళకి చెప్తున్నాను నేను ఈ వీడియో మాత్రం కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఓకే. ఒకవేళ మీకు సైన్ ఇన్ కావాలనుకుంటే నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు అలర్ట్ మెషిన్ అయితే మీరైతే ఫస్ట్ అయితే ఓపెన్ ఒక నిమిషం, నేను చెప్పేది మర్చిపోయినా. ఇక్కడ నాది మీకు అలర్ట్ మెషిన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ప్లస్ నా టెలిగ్రామ్లో మాత్రం అన్నీ ఉంటాయి. ఇక్కడ పిన్ చేసి పెడతాను నేను. ఓకే. పిన్ చేసి పెట్టాం కింద అలర్ట్ మోషన్ 5 వర్షన్ వచ్చేసి 5.0269 ఉంది కదా. అదైతే డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఓకే. తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ పైన మన సైన్ ఇన్ అని ఉంటుంది కదా, రైట్ సైడ్లో సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి, సైన్ ఇన్ చేయండి. ఓకే. సైన్ ఇన్ అంటే మనకి సైన్ ఇన్ విత్ ఈమెయిల్, అంటే ఈమెయిల్తో చేసుకోవచ్చు, గూగుల్ ఈమెయిల్తో చేసుకోవచ్చు. ఓకే. ఫేస్బుక్తో నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీకు అది కూడా కాలేదు అంటే నేను ఒక టిప్ చెప్తాను. ఓకే. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లో మనకు అవైలబుల్గా ఒక యాప్ ఉంది, నేను అది చూపిస్తాను నేను. ఓకే. టెంప్ మెయిల్ అని ఉంటుంది. ఓకే. టెంప్ మెయిల్. ఓకే. ఫస్ట్ వచ్చేసింది కదా టెంప్ మెయిల్. ఓకే. ఇదైతే చూసుకోండి. నా దగ్గర ఇన్స్టాల్డ్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసుకుంటాను డైరెక్ట్. ఓపెన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను నేను. ఓకే. ఇక్కడ ఆల్రెడీ మనకు ఒకటి ఈమెయిల్ ఐడి టైప్లో ఇస్తాడు. ఓకే. ఇక్కడ కాపీ అని ఉంది కదా, కాపీ క్లిక్ చేయండి. ఓకే. కాపీ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుందాం. ఓకే. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒకటి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అని ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకు ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే రైట్ సింబల్ వచ్చింది కదా, మళ్ళీ డైరెక్ట్ మనం ట్యాబ్ మెయిల్లోకి వెళ్దాం. ఓకే. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఓకే. అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెప్టెంబర్ 8, 2024 అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు సైన్ ఇన్ టు అలర్ట్ క్రియేటివ్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఓకే. ట్యాప్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు అలర్ట్ మోషన్లోకి తీసుకెళ్తుంది. ఓకే. చూడండి, అలర్ట్ మోషన్లోకి తీసుకెళ్తుంది. అక్కడ సైన్ ఇన్ అయితే అవుతుంది. ఓకే. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నాకు ఆల్రెడీ ఫోటో ఉంది, మీకు ఫోటో రాదు, మామూలుగా ఒక సింబల్ వస్తుంది. ఓకే. ఇక్కడ దీనిపైన ఈ ఫోటో పైన ట్యాప్ చేస్తే చేంజ్ యువర్ ప్రొఫైల్ అండ్ ఫోటో అని ఉంటుంది. ఓకే. ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి మీరు ఒక ఫోటో ఏదైనా ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా కింద, సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఎక్కువ ఎంబీ ఉన్నా కానీ, అంటే 5 ఎంబీ కంటే ఎక్కువ ఉన్నా కానీ మనకు ఇంపోర్ట్ అవుతాయి అన్నమాట. ఓకే. మెంబర్షిప్ ఇట్లా ఏం అడగదు. ఓకే. ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం అయితే ఫస్ట్ మళ్ళీ అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, చూడండి. మీకు ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఫోటో వచ్చేసింది. ఓకే. మనం సైన్ ఇన్ అనేట్లు. ఓకే. నేను ఎక్కువ ఎంబీ ఉన్నది చూపిస్తాను నేను. చూడండి, ఏదైనా నేను ఎక్కువ ఎంబీ ఉన్నది చూపిస్తాను నేను. ఓకే. ఇక్కడైతే మనం పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. చూడండి మనకు ఎంత ఉందంటే, ఇది ఒక నిమిషం నేను చూపిస్తాను. 87 MB ఉంది. ఓకే. అది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. ఓకే. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు లార్జ్ ప్యాకేజ్ అని వస్తుంది కదా, మెంబర్షిప్ ఓన్లీ అని, మెంబర్స్ ఓన్లీ అని. అయితే మీరు టెన్షన్ పడకండి. ఇలాంటివి పెద్ద పెద్ద వీడియోస్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ అది ఎంబీ ఎక్కువ ఉంది కదా, 5 MB దగ్గర తీసుకురావాలంటే నేను ఈ ఫోటోలన్నీ, ఈ వీడియోస్ మొత్తం డిలీట్ చేయాలి. ఆ వీడియో మీకు మళ్ళీ డిస్క్రిప్షన్లో వేయాలి. మళ్ళీ ఈ సాంగ్ ఉంది కదా, సాంగ్ అయినా డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ సాంగ్ మీకు డిస్క్రిప్షన్లో వేయాలి. ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా మీకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. మీరు అంటే నేను ఇచ్చిన లింక్ మీకు ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.